చిన్న పిల్లవాడికి విపరీతమైన కోపం వచ్చేది. అది గమనించిన తండ్రి అతనికి ఒక సంచి నిండా మేకులు ఇచ్చాడు. నీకు కోపం వచ్చిన ప్రతిసారి పెరట్లో చెక్క గోడపై ఒక మేకు కొట్టు అని తండ్రి చెప్పాడు. మొదటి రోజు అబ్బాయికి ఏకంగా 37 మేకులు కొట్టాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మేకులు కొట్టడం కంటే కోపాన్ని తగ్గించుకోవటం సులభమని గమనించాడు. చివరకు అతను కోపాన్ని పూర్తిగా అదుపు చేయడం నేర్చుకున్నాక తండ్రి ఇప్పుడు కోపం రాని ప్రతిరోజు ఒక్కో మేకును తీసేయి అన్నాడు. అన్ని మేకులు తీసేసిన తర్వాత తండ్రి అతనికి గోడ దగ్గరకు తీసుకుని వెళ్ళి చాలా బాగా చేశావు, కానీ ఆ గోడకున్న రంధ్రాలు చూసావా అని అడిగాడు. నువ్వు మేకులు తీసిన ఆ గోడ పాత రూపానికి రాలేదు, అది నిండా గాయాలతో ఉంది అని వివరించాడు. నువ్వు కోపంలో అన్న మాటలు కూడా ఎదుటివారి మనసుపై ఇలాంటి చెరగని గాయాలనే చేస్తాయి. మనం కోపం తగ్గిపోయాక క్షమాపణ చెప్పినా ఆ మాటలు చేసిన గాయం రంధ్రంలాగే మిగిలిపోతుంది. శారీరక గాయం కంటే మనసుకు చేసే గాయం చాలా కాలం పాటు నొప్పిని కలిగిస్తుంది. దీని వలన నీతి ఏమంటే కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, కానీ అది కలిగించే నష్టం జీవితాంతం కోలుకోలేనిదిగా మారుతుంది.